ఈ వీడియోలో మనం స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో కనిపించని విద్యార్థుల వివరాలు తిరిగి స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో ఏ విధంగా యాడ్ చేయాలో తెలుసుకుందాం. నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం ప్రతిరోజు విద్యార్థుల యొక్క హాజరును స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో వేస్తూ ఉన్నాం. ఈ స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో కొత్తగా వచ్చిన ఆప్షన్ ప్రకారం ఎవరైనా విద్యార్థులు పాఠశాలకు హాజరు కాకపోతే మనం ఆ పిల్లవానికి ఆప్షన్ వేసే సందర్భంలో 4 రకాల రీజన్స్ మనకు కనిపిస్తాయి. అందులో ఒకటి నాట్ ఫీలింగ్ వెల్, 2 డూప్లికేట్ స్టూడెంట్, 3 లెఫ్ట్ ద స్కూల్, 4 స్కూల్ చేంజ్డ్. ఈ 4 రకాల రీజన్స్ లో మనం ఏదో ఒక రీజన్ ని సెలెక్ట్ చేసుకుని స్టూడెంట్ అటెండెన్స్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఒక విద్యార్థికి 3 రోజుల కంటే ఎక్కువ రోజులు రీజన్ పెట్టి ఆప్షన్ వేసినట్టయితే ఆ విద్యార్థిని డ్రాప్ అవుట్ గా గుర్తించి డ్రాప్ బాక్స్ లోకి వెళ్ళిపోతాడు. డ్రాప్ అవుట్ గా గుర్తించబడి డ్రాప్ బాక్స్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత ఆ విద్యార్థులలో కొంతమంది విద్యార్థులు పాఠశాలకు వచ్చినట్టయితే వారికి తిరిగి అటెండెన్స్ వేయడానికి ఆ పిల్లవాని పేరు మనకు స్టూడెంట్ అటెండెన్స్ యాప్ లో కనిపించదు. సో ఇందుకోసం మనం ముందుగా ఏం చేయాలంటే చైల్డ్ ఇన్ఫోలో ఆ పిల్లవాని డేటా అప్డేట్ చేయాల్సి ఉంటుంది, అంటే యాక్టివ్ చేయవలసి ఉంటుంది. అందుకోసం ముందుగా మనం మన మొబైల్ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసుకొని సెర్చ్ బార్లో చైల్డ్ ఇన్ఫో అని ఎంటర్ చేయగానే మనకు వచ్చే మొదటి లింక్ ఈఎంఎస్ అనే లింక్ పై క్లిక్ చేసినట్టయితే మనకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో డిపార్ట్మెంట్ లాగిన్ పై క్లిక్ చేసిన తర్వాత మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మన పాఠశాల యొక్క యూడేస్ కోడ్ మరియు పాస్వర్డ్ని ఎంటర్ చేసి కింద కనిపించే క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు చైల్డ్ ఇన్ఫో యొక్క డాష్ బోర్డ్ కనిపిస్తుంది. ఇందులో మన స్కూల్కి సంబంధించిన సమ్మరీ వివరాలు కనిపిస్తాయి. యాక్టివ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, న్యూ స్టూడెంట్స్ ఎంతమందిని ఎంటర్ చేసినాము, సిస్టమ్ డ్రాప్అవుట్స్ ఎంతమంది ఉన్నారు, స్కూల్ డ్రాప్అవుట్స్ ఎంతమంది ఉన్నారు, క్యారీ ఫార్వర్డ్ డ్రాప్అవుట్స్ ఎంతమంది ఉన్నారు అనే ఈ డాష్ బోర్డ్ కనిపిస్తుంది. సో దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే ముందుగా మనం పైన కనిపించే టాప్ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో కనిపించే బటన్ పై క్లిక్ చేస్తే మనకు కింద ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఇందులో మనం మన పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు డ్రాప్ బాక్స్ లో ఉన్నారో ముందుగా చూసుకోవాలి. దానికోసం రిపోర్ట్స్ అనే ట్యాబ్ లోకి వెళ్ళి చైల్డ్ వైజ్ రిపోర్ట్ అనే ఆప్షన్ ని తీసుకోవాలి. ఇక్కడ మనకు స్టడీయింగ్ క్లాస్ అండ్ స్టేటస్ అనే రెండు కాలమ్స్ అవ్వడం జరుగుతుంది. స్టడీయింగ్ క్లాస్ అనే ప్లేస్ లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. స్టేటస్ దగ్గర టోటల్ డ్రాప్అవుట్స్ అనే ఆప్షన్ ని తీసుకోవాలి. తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు మన పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు డ్రాప్ బాక్స్ లో ఉన్నారో లిస్ట్ కింద కనిపిస్తుంది. ఇందులో మన పాఠశాలకు తిరిగి వచ్చిన అంటే 3 రోజుల కంటే ఎక్కువ రోజులు ఆబ్సెంట్ అయ్యి 4వ రోజు లేదా 5వ రోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థి ఎవరో ముందుగా గుర్తించుకోవాలి. గుర్తించుకున్న తర్వాత తిరిగి మనం లెఫ్ట్ సైడ్ కనిపించే డాట్ సింబల్ పై క్లిక్ చేసి అడ్మిషన్ అండ్ ఎగ్జిట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళాలి. అందులో చివరి ఆప్షన్ అయిన స్టూడెంట్ ఇన్యాక్టివ్ టు యాక్టివ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు స్టూడెంట్ ఆధార్ నంబర్ లేదా చైల్డ్ ఐడి నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనం ఇంతకుముందు చూసుకున్న లిస్ట్ లో ఆ పిల్లవాని యొక్క చైల్డ్ ఐడి నోట్ చేసి పెట్టుకున్నట్లయితే మనకు ఇక్కడ ఎంటర్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా స్టూడెంట్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు ఆ పిల్లవాని యొక్క వివరాలు
అన్ని రావడం జరుగుతుంది. ఇక్కడ మనం కొన్ని ఖాళీగా ఉండే కాలమ్స్ మాత్రమే ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మనకు డేట్ ఆఫ్ అడ్మిషన్ అండ్ ఆ పిల్లవాడి యొక్క అడ్మిషన్ నంబర్, ఆ పిల్లవాడి మీడియం, తర్వాత ఆ పిల్లవాడు ఏ తరగతిలో ఉన్నాడో ప్రస్తుతం ప్రెజెంట్ స్టడీయింగ్ క్లాస్ అండ్ సెక్షన్, ఈ 5 కాలమ్స్ ని ఫిల్ చేసి కింద జాయిన్ స్టూడెంట్ మీద క్లిక్ చేయాలి. డూ యూ వాంట్ టు జాయిన్ ద స్టూడెంట్ అనే ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా the given Aadhaar child has been migrated successfully into your school అని రావడం జరుగుతుంది. ఇంతటితో ఆ విద్యార్థి యొక్క వివరాలు చైల్డ్ ఇన్ఫోలో యాడ్ అవ్వడం జరుగుతుంది. 24 గంటల తర్వాత మనకు మన స్టూడెంట్ అటెండెన్స్ యాప్ లో ఆ పిల్లవాని వివరాలు అప్డేట్ చేయబడతాయి. అప్పుడు మనం ఆ పిల్లవాని అటెండెన్స్ ను యాజ్ యూజువల్ గా అటెండెన్స్ వేయవచ్చు. మీరు ఇంకా వేటిపై వీడియోలు కావాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. వాటిపై కూడా వివరంగా వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను.